హాయ్ ఫ్రెండ్స్, ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఇవి చెట్లలో పోయండి. నేను రోజు అలాగే చేస్తాను. పప్పు కానీ బియ్యం కానీ ఇలా చెట్లలో పోస్తే మొక్కలు మంచిగా ఎదుగుతాయి. మళ్ళీ చెట్లలో అన్ని మొక్కలు చిన్న చిన్న మొక్కలు అపార్ట్మెంట్లో అయినా మనీ ప్లాంట్ ఇంకా కొన్ని మిర్చీలు ఇత్తులు ఇట్లా వేస్తే మంచిగా పెరుగుతాయి. ఈ నీళ్ళని నేను మొక్కలలో వేసేస్తాను. మళ్ళీ ఇంకో టిప్పు, ఇలా పప్పు కడిగిన నీళ్ళు కూడా చెట్లలో వేస్తే మంచిగా మొక్కలు మంచిగా పెరుగుతాయండి. పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు రెండు కలిపి కూడా పడవచ్చు. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు మనం ఇడ్లీ చేసుకుంటాం కానీ ఇడ్లీ పాత్రలు మొత్తం ఎండిపోతాయి కదా, మనం బౌలు తోమేటప్పుడు వాళ్ళు ఎండిపోకుండా ట్యాప్ని చాలాసేపు వదిలేసి ఇంత పెద్ద గిన్నెని వాటర్ నింపాలంటే చాలా నీళ్ళు వేస్ట్ అవుతాయి కదా. అందుకని నేను ఇప్పుడు ఇలా చేస్తాను. అదే అలాంటి టిప్ అందరు చెప్తారు, ఇలాంటి టిప్పు నేనే ఫస్ట్ టైం చెప్తున్నాను కావచ్చు. ఇలా నింపేస్తే మంచిగా మన బియ్యం కడిగినట్లు అయిపోతుంది. మళ్ళీ ఇడ్లీ పాత్ర కూడా నిండిపోతుంది. చూడండి, ఇంకొకసారి కడిగిపోస్తే దాన్ని నిండిపోతుంది. ఈ ఇడ్లీ చట్నీ గ్రైండర్లో కూడా వాటర్ పోసేస్తామంటే అది ఎండిపోకుండా ఉంటుంది. క్లీన్ చేసేటప్పుడు మంచి నీట్గా ఉంటుంది. టిప్ని అందరు పాటించండి, వాటర్ని వేస్ట్ చేయకండి. అందుకని నేను పాటించండి, అందుకని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.